దేవుని వాక్యం నుంచి రాత్రి పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త దయచేసి 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం అందరం కలిసి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూద్దాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై, కలిచదు, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆయన శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాన్ని, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధమైన మా దేవ, ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు కూడా మీ దాసులు బ్రహ్మయ్య గారి ఇంటికాడ ఈ ప్రత్యేకమైన స్వాత కూడిక తండ్రి కలిగి ఉండడానికి మీరు సహాయపడుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మరి పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు, దాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకంగా ఈ రాత్రి మీ వాక్యాన్ని ధ్యానం చేసే సమయము నాకు మా అందరికీ కూడా ఈ శుద్ధ తరంగాల ద్వారా వింటున్న వారికి ఎంతో దీవెనకరంగా చేయమని కోరచ్చు. వందనాలు స్తోత్రాలు తెలుస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి దేవుని వాక్యం నుంచి లూకా సువార్త, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మీరు మాట్లాడకూడదు, మీరే గెలిచారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాన్ని, గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. కాబట్టి దినాల్లో మనం ప్రత్యేకంగా క్రిస్మస్ గురించిన వర్తమానాలు మనం వింటున్నాం. క్రిస్మస్ అనేది ఏంటో మనం చూసాం. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? క్రీస్తుని ఆరాధించుట. ఇది 2 పదాల కలయిక అనేది మనం చూస్తూ వచ్చాం. రెండవది మనం చూసాం ఏంటి అంటే క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి గత రాత్రి మనం చూస్తుంది ఏంటి అంటే క్రిస్మస్ యొక్క వార్త ఏంటి, ఆ వార్త అనేది మనం చూసాం. కాబట్టి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే క్రిస్మస్ యొక్క త్యాగము అంటే ఏంటి. చూడండి, క్రిస్మస్ త్యాగం అనే మాట గురించి రాత్రి మనము ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే క్రిస్మస్ త్యాగాల గురించి మనం చూస్తే అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క త్యాగాన్ని గురించి మనం ఈ రాత్రి ధ్యానం చేద్దాం. సో క్రిస్మస్ త్యాగం మొట్టమొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనాన్ని మనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. సో క్రిస్మస్ త్యాగంలో మొదటి భాగం దగ్గరికి మనం వస్తే తండ్రి అయిన దేవుని త్యాగం నిజమైన క్రిస్మస్ అదే. చూడండి, నిజమైన త్యాగం ఎవరు చేశారు అని మనం చూస్తే కనుక ఎవరు చేశారంటే తండ్రి అయిన దేవుడు. ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని త్యాగాన్ని, ఎవరూ చూపించలేని త్యాగాన్ని యేసుక్రీస్తు వారు చూపించాడు. అందుకే త్యాగ సహిత ప్రేమ చూపి ఎవరు చూపించారు చెప్పాలి? త్యాగ సహిత ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి తన కుమారుని పంపెను. కాబట్టి ఈ లోకంలో క్రిస్మస్ అనగా నిజమైన త్యాగాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. సో దాంట్లో మొట్టమొదటి త్యాగం ఎవరిది అంటే తండ్రి అయిన దేవునిది. చూడండి, దేవుడు తన ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకంలోనికి అనుగ్రహిస్తూ వచ్చాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో
చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దయచేసి చూడండి, దేవుని వాక్యం నుంచి మనం చూస్తే కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మరి 13వ వచనంలో మనం చూస్తే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క 4 ఏం రాశారు చెప్పండి, తన ప్రేమ కుమారుని యొక్క. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే దేవుని చేత ప్రేమించబడిన కుమారుడు. అందుకనే ఈయన నా ప్రియ కుమారుడు అని ప్రభు 2 సార్లు చెప్పాడు. అంతకంటే ముందుగానే మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి, దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనం ఏమన్నా చూడండి, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఏమన్నాడు అక్కడ చెప్పండి, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూడండి, ఒక భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం ఈ సమయంలో 5వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. అతను ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనేను, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే తండ్రి అయిన దేవుడు, ఆకాశములో పరలోక సింహాసనాసీనుడైన దేవుడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నేను ప్రేమించిన కుమారుడు, ఈయన నా జనతైక అంటే ఏకైక కుమారుడు అని అర్థం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసేవి ఏంటంటే అద్వితీయ కుమారుడు అనే మాట రాశాడు. ఏం కుమారుడు చెప్పండి, అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఏంటి చెప్పండి, ద్వితీయత లేని కుమారుడు. మరొక కుమారుడు అలాంటి కుమారుడు లేడు, ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, ఆ కుమారుడు గురించి మనందరికీ తెలిసిన ఒక మాట జ్ఞాపకం చేయాలి. రోమా పత్రిక దయచేసి 8వ అధ్యాయం చూడండి, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 32వ వచనంలో మనం చూస్తాం. చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు. ఏ కుమారుడు? యేసుక్రీస్తు వారు ప్రేమించిన కుమారుడు, జనదైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. తర్వాత ఇక మనం చూస్తే సొంత కుమారుడు, ప్రియమైన కుమారుడు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే నేను ఏర్పరచుకున్న నా కుమారుడు. చూడండి, దేవుని వాక్యం నుంచి దేవుని మహాపరిశుద్ధ గ్రంథం లోకాసువార్త 9వ అధ్యాయం. లోకాసువార్త 9వ అధ్యాయం యేసుక్రీస్తు వారు ఎలాంటి కుమారుడు అనే మాట మనం చూస్తే 35వ వచనంలో మనం చూస్తాం. చదవండి. మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు. అలాగే యేసుక్రీస్తు వారు ఏ కుమారుడుగా పిలువబడ్డాడంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. గాబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్న మాట ఏంటి? రెండు దేవుని వాక్యం లోకాసువార్త దయచేసి 1వ అధ్యాయం. లోకాసువార్త 1వ అధ్యాయం దయచేసి 32వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనవాడు. ఏ కుమారుడు అంటే ఆయన సర్వోన్నతుని కుమారుడు. అందుకని ఈ లోకంలోనికి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడికి లోకానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు చూడండి, సహజంగా మనం ఏం చేస్తామంటే మన కుమారుడు మన కళ్ళ ముందు కనుక ఎవరైనా కొడితే మన కుమారుడు ఏం చేస్తాం? ఏం చేస్తామండి? ఏం చేస్తాం చెప్పండి? ఊరుకుంటామా? ఎవరికైనా ఊరుకుంటామా? ఒకవేళ మన కుమారుడు తప్పు చేస్తే స్కూల్లో టీచరే కొట్టింది అనుకోండి, ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చాడు అనుకోండి. ఏంటి ఏమో ఏడ్చుకుంటూ వచ్చామంటే మేడం కొట్టింది డాడీ అన్నాడు అనుకోండి. ఇక ఎలా ఉంటుంది? మేడం దగ్గరికి వెళ్ళి అడుగుతాం, మేడం మేడం మా చేతులే మా కుమారుడు కొడతానికి మా చేతులే రావు కదా, ఎందుకు కొట్టావు? బాగా అల్లరి చేశాడు, ఎందుకు కొట్టామంటే అల్లరి చేస్తాడు. పిల్లలు అంతా అల్లరి చేయకుండా అంటారా ఏంటి? మనం అంటాం ఏమంటే పిల్లలు అంతా అల్లరి చేయకుండా అంటారా ఏంటి? చెప్పాలి మేడం, 2 సార్లు చెప్పాలి, 3 సార్లు చెప్పాలి, లేదా మా చెప్పాలి, మేము మందులు ఇస్తాం. అంతేగాని ఇష్టానుసారంగా కొట్టేస్తారేంటి అని మనం అడుగుతాం, లేదంటే ఖచ్చితంగా అడుగుతాం. ఈ మధ్య కాలంలో ఒక టీచర్ ఒక పిల్లోడిని గొడ్డిని బాధినట్టు బాధేశారు. అయితే అది పెద్ద వైరల్ అయిపోయి ఏమైంది తెలుసా? అతను జాబ్ తీసేశారు, అతని ఉద్యోగం నుంచి అతన్ని తీసేశారు. పిల్లల విషయంలో అలా కఠినంగా ప్రవర్తించారని ఉద్యోగం నుంచి తీసేశారు. మొన్న ఒక ఆయన త్రాసుపామును చంపాడంట, పామును చంపాడని ఆయన ఉద్యోగం నుంచి తప్పించాడు. రకరకాలుగా ఉన్నాయి. సరే, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే సహజంగా మన కళ్ళ ముందు మన కుమారుడు బాధించబడుతుంటే ఏ తల్లి ఏ తండ్రి కూడా చూస్తూ ఊరుకోనలేరు. యేసుక్రీస్తు ప్రభువారిని
ఆకాశ మహాకాశాల పట్టజాలన దేవుడు ఏ లోకానికి పంపాడు అంటే చెడిపోయిన పాడైపోయిన పాపభీష్టమైన లోకంలోనికి తన కుమారుని పంపడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అనగా యేసుక్రీస్తు ప్రభుని లోకంలోనికి పంపడానికి దేవుడు మన ప్రభువు మనల్ని ఎంతో ప్రేమించాడు. కనుకనే ఎంతగా ప్రేమించాడు దేవుడు మనల్ని అంటే తన కుమారుని వదులుకునే అంతగా ప్రేమించాడు. అప్పుడే వచ్చింది ఈ క్రిస్మస్. అంటే ఈ క్రిస్మస్లో మొదటి త్యాగం ఎవరిదంటే తండ్రిదే. చూడండి, తన కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తన కుమారుని అందరూ వ్యతిరేకిస్తారని తండ్రి తెలుసా తెలీదా? తెలుసు. తన కుమారుని మాట ఎవరు వినరు అనే విషయం తండ్రి తెలుసా తెలీదా? తెలుసు. తన కుమారుని అందరూ నవ్వులు పాలుగా చేస్తారనే విషయం తండ్రికి తెలుసా తెలీదా? తెలుసు. తన కుమారుని చేతిలో రెల్లుతో కొడతానని తెలుసా? తెలుసు. మొల్ల కిరీటం పెడతానని తెలుసా? తెలుసు. గరుగురాల మార్గంలో నడిపిస్తానని తెలుసా? తెలుసు. బలివన్ని సిలువ ఎత్తుతానని తెలుసా? తెలుసు. 1 తక్కువ 30, 1 తక్కువ 40 కొరడ దెబ్బలు కొడతారని తెలుసా? తెలుసు. బలివైన సిలువెత్తి 2 కిలోమీటర్ల వరకు కూడా యేసుక్రీస్తు వారిని ఈడ్చుకుంటా కొట్టుకుంటా వెళ్తారని తెలుసా? తెలుసు. ఆయన రక్తము అంత కారిపోతుంటే తెలుసు. చేతులు కాళ్ళు శైలి కొడతారు తెలుసు. పక్కన బలితో పొడుస్తారు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా తన కుమారుని ఈ లోకంలోకి పంపాడే అది నిజమైన క్రిస్మస్. సో ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటంటే ఒక త్యాగం. తండ్రి అయిన దేవుడే తన కుమారుని ఈ లోకంలోనికి పంపకపోతే, యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో ఆయన పంపకపోతే, తన కుమారుని ఈ లోకంలో ఇవ్వడానికి తండ్రి ఇష్టపడకపోతే ఏదైనా క్రిస్మస్ అనేది ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే తండ్రి అయిన దేవుడు నేను ఎంత ప్రేమించి ఉంటే తన ఏకైక కుమారుని నీ కొరకు ఈ లోకానికి వదిలివేశాడు. ఆ దేవుడు ఈ రోజు కూడా మనం ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి కూడా మనం ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఈ లోకంలో అన్నిటికంటే దేవుడు నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ ఇరుగుపడి వారి కంటే, నువ్వు చుట్టూ ఉన్నవారందరి కంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనుషులు డబ్బు ఉంటే ప్రేమిస్తారు, బలం ఉంటే ప్రేమిస్తారు, అందం ఉంటే ప్రేమిస్తారు, భౌతికంగా ఏదైనా ఉపయోగపడతానే ప్రేమిస్తారు. ఏమాత్రం ఎవరికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉన్నావంటే ఎవరు నిన్ను ప్రేమిస్తారా? ఒకవేళ నీకు అనుకోకండి రాత్రి 10 కోట్లు డబ్బు దొరికింది, లాటరీలు తగిలింది అనుకోండి, ఏం చేస్తావు? తెల్లారే వస్తారు, ప్రతి బాగుండవా? ఎవరండి? అదే నేను మీ పెద్దనాన్న వాళ్ళ చుట్టాలు బంధువులు గుర్తు మర్చిపోయా, చిన్నాన్న అవుతానులే నీకు అంటారు. ఒకవేళ ఒక 2-3 లక్షలు అప్పులు అయిపోయాడు అనుకోండి, చిన్నాన్న అయినా సరే ఆ బాబాయ్ అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతారు. ఈరోజు ఎందుకంటే మనిషి ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ దేవుని ప్రేమలో నిస్వార్థం. యేసుక్రీస్తు వారు ఎంత త్యాగాన్ని నీ కొరకు చేస్తూ వచ్చే తండ్రి అయిన దేవుడు ఎంత త్యాగాన్ని చేస్తూ వచ్చాడంటే ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకంలోకి పంపాడు. అదే క్రిస్మస్ అనే ఒక పండుగ. సో మొట్టమొదటి క్రిస్మస్ త్యాగంలో మొదటి త్యాగం ఎవరిది అని మనం చూస్తే ఎవరిది చెప్పండి? తండ్రి అయిన దేవుడిది. రెండవ త్యాగం ఎవరిది అనేది మనం చూస్తాం. రెండో దేవుని వాక్యం పౌలు అపోస్తలుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక, దయచేసి దేవుని వాక్యం నుంచి 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు మనం చదవండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను. మరియు ఆకారమందు ఆయన ఆకారమందు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేను. క్రిస్మస్ త్యాగంలో రెండవ త్యాగం ఎవరిది అంటే, ఒకటి తండ్రి అయిన దేవుని త్యాగం నిజమైన క్రిస్మస్. ఎందుకంటే ఆయనే మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన పంపి ఉన్నాడు. ఇది దేవుని త్యాగం. రెండవ త్యాగం ఎవరిది? నేటి క్రిస్మస్ త్యాగం అంటే రెండవ త్యాగం ఎవరు అంటే చెప్పండి, ఎవరి త్యాగం అంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి త్యాగం కూడా ఉంది.
చూడండి, నేను అంటాను, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని మనం అడిగితే కనుక ఆయన ఈక్వల్ టు గాడ్. చూడండి, అక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, దేవునితో సమముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. సో అందుకే త్రిత్వమైన దేవుడు అని మనం మాట్లాడతాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకరే. ముగ్గురు త్రిత్వమైన దేవుడు అంటే ఈక్వల్ పొజిషన్లో ఉన్నవారు. ఒకే దేవుడు 3 కాలాలు 3 భాగాలుగా మనకి విభజించబడ్డాడు. మీ అందరికీ సమాసాలు తెలుసుగా? ఎంతమంది తెలుసు సమాసాలు? తెలియదా? చాలామంది తెలియదా? ఏమో తెలియదా? తింట మాత్రం తెలుసు, చూడలేదా? చూడకుండా తింటారు. సమాసం ఒకటే, కానీ దాని ఎన్ని కోణాలు ఉంటాయి? 3 కోణాలు ఉంటాయి. 3 కోణాలు ఉన్నాయని మనం 3 సమస్యలు అనకూడదు. ఒకే సమస్య 3 కోణాలుగా ఉంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కాలాన్ని బట్టి ఆయన పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎవరో కాదు, ఈక్వల్ టు గాడ్. తండ్రితో ఉండ భాగ్యం కలిగిన వాడు, పరలోక సింహాసనం ఆయన కూడా, ఆది యందు ఉన్నవాడు ఆయన కూడా, ఆది అంతం అన్నాడు ఆయన కూడా, ఆల్ఫా ఓమెగా అన్నాడు ఆయన కూడా, మొదటి వాడిని కడపటి వాడిని అన్నాడు యేసుప్రభువు వారు కూడా. మరి ఆ మొదటి దేవుడు, ఆది అయిన దేవుడు, ఉన్నతమైన దేవుడు, తండ్రితో ఉండే భాగ్యం కలిగిన దేవుడు, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టుకొని దూతల ఆరాధన, పెద్దల ఆరాధన, జీవుల ఆరాధన, పరలోకపు సైన్య సమూహపు ఆరాధన, నిరంతరము స్తుతించబడే ధన్యత కలిగిన ఆ దేవుడు ఆ సింహాసనాన్ని వదులుకొని, ఆ మహిమను వదులుకొని, ఆ ఆరాధనను వదులుకొని, ఆ ఘనతను వదులుకొని ఆయన ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు తెలుసా? ఆకారమందు. ఏ ఆకారం? అయ్యా నువ్వు దేవుడువు కదా, దేవదూతల కంటే ఉన్నతమైన వాడువు కదా, మరి నువ్వు దూతల స్వభావం ధరించుకోవచ్చు కదా అంటే లేదు. ఆకారం ఎలా కనబడ్డాడు చెప్పండి? మనుషులుగా, దాసులుగా, దీనుడుగా, రిక్తుడుగా తను తాను తగ్గించుకుని పరలోక సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి వచ్చాడు. అందుకే మధ్యకాలంలో మనం చెప్పాం, ఆయన ఎంత గొప్ప స్వరూపం కలిగిన దేవుడు అనేది మనం చూస్తూ వచ్చాం. అయితే ప్రియులారా, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వాడంటే, మరి సులమతి యేసు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఏమంది? నా ప్రియుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతను గుర్తించవచ్చానికి అతని కాంక్షణీయుడు. సో మనం ఒక 20 మందిలో ఉంటే, వచ్చారా పేదరు గారు వచ్చారా? ఆయన ముందు కూర్చున్నారు, ఇక్కడ కనబడతారు. ఆదమని వచ్చారా? చూడాలి, 10 నిమిషాలు చూడాలి, ఉన్నాడని 100 మందిలోనే మనం ఎత్తడం కష్టం. కానీ యేసుప్రభువు ఎలాంటి వాడంటే 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఎంత స్వరూపం కలిగిన వాడు. మీరు పరమగీత గ్రంథాన్ని కనుక మీరు చూస్తే ఆయన ఎంత మనోహరుడో మనకు అర్థమవుతుంది. ఆయన కళ్ళు గువ్వ కళ్ళు వంటివి అని రాయబడుతూ వచ్చింది. ఆయన జుట్టు గురించి రాయబడుతూ వచ్చింది, ఆయన రూపాన్ని గురించి రాయబడుతూ వచ్చింది, ఆయన నోరు గురించి రాయబడుతూ వచ్చింది, ఆయన మాట గురించి రాయబడుతూ వచ్చింది. ఎంతో ఒక పాట ఎవరు రాసేది? వేసింది కదా, ఎంతో సుందరుడమ్మా తాను. ఎంతో సుందరుడు యేసుప్రభువు. ఎవరు రాస్తారు? వేరే ఆయన ఎవరు రాసినట్టు. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను. అంత దివ్య సుందరుడైన దేవుడు ఈ లోకంలోకి ఎలా వచ్చేది తెలుసా? స్వరూపమైన సొగసైనా లేదు, దుఃఖకాంతుడాయను. అంటే ఆయన రూపంలో ఏమాత్రం రూపం లేని వాడికి ఈ లోకంలోకి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించువాడుగా. ఒక వ్యక్తి వ్యాధి వస్తే అతని ముఖంలో కలపోతుంది, అతను గుర్తించలేము. చూడండి, మొదటి దినాల్లో మనం చూసిన వ్యక్తి ఒక వ్యాధి బారిన పడిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత మన దగ్గరికి వెళ్తే ఆయన గుర్తించలేం. ఈయన ఆశ్చర్యపోతాం. వ్యసనాకాంతుడిగా మార్చబడ్డాడు, వ్యాధిని అనుభవించవానిగా మార్చబడ్డాడు, స్వరూపము సొగసు కోల్పోయిన వాడిగా మార్చబడ్డాడు. ఎందుకు అయ్యా ఈ లోకానికి అంతగా తగ్గించుకున్నామంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను. తండ్రి మనల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహిస్తే, యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి సింహాసనాన్ని వదిలి ఆఖరికి తన ప్రాణాన్ని కూడా వదలటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ ప్రపంచ చరిత్రలో చనిపోవాలని పుట్టిన వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి. మనం అందరం బ్రతకాలని పుడతాం, అవునా కదా? మనం ఎవరైనా చనిపోవాలని పుడతామా?
ఎవరైనా చనిపోవాలని భూమి మీదకి వచ్చిన వ్యక్తులు ఉన్నారా? ఒక్క మనుషుడు ఉన్నాడు, చనిపోవాలని పుట్టాడు. ఆయన రాకమునిపై చనిపోతాడని చెప్పాడు. ప్రవచనాలు నెరవేర్పు కొరకు మీరు కనుక వస్తే నేను దగ్గర ఈ రాత్రి వచ్చిన పర్వాలేదు మీకు 100 ప్రవచనాలు చూపిస్తాను. నేను యేసుక్రీస్తు వారు చనిపోవడానికి వచ్చాడన్న ప్రవచనాలు ఎన్ని అంటే అన్ని చూపిస్తాను నేను. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తానంటే ఆయన ఈ లోకంలోనికి చనిపోవడానికి వచ్చాడు అంటే ఎంత త్యాగం, ఎంత త్యాగం. ప్రభువా, నీవు తండ్రితో ఉండే భాగ్యం కలిగిన వాడు వీడు కూడా నా కొరకు ఆ పరలోకాన్ని వదిలి ఈ లోకానికి ఎలాగంటే యేసుక్రీస్తు వారు కనీసం తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. అసలు ఆయన దప్పి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆయన నిజంగా చెప్పాలంటే అంత రిక్తుడుగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో తను త్యాగపూరితుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. వాట్ ఇస్ క్రిస్మస్ అంటే? క్రిస్మస్ అనగా త్యాగం. ఒక్క త్యాగం ఏంటి అంటే దేవుని త్యాగం, తండ్రి త్యాగం, తన కుమారుని పంపాడు, నిన్ను ప్రేమించాడు. రెండవ త్యాగం ఏంటంటే యేసుక్రీస్తు వారి త్యాగం. తన స్థాయిని వదిలేడు, తన దూతల ఆరాధన వదిలేడు, తన మహిమను వదిలేడు, తండ్రితో ఉండే భాగ్యాన్ని వదిలేడు, ఆ స్థితిగతులన్నీ వదిలిపెట్టాడు. నీ కొరకే లోకానికి వచ్చాడు. అతి దీనుడుగా మారాడు. మహత్తుగల మాట చేత ఈ భూమిని సృష్టించిన దేవుడు, సృష్టికర్త అనే దేవుడు సృష్టంలోనికి వచ్చాడు. ఒక చిన్న భూమి మీదకి దిగాడు. చిన్న అసలు ఇంకా భూమి చిన్నదైతే మరి ఇంకా చూడండి ఈ ఖండాలు ఇవన్నీ చూస్తే మరి బెత్లెహేం ఎక్కడ ఉంది? ఆ బెత్లెహేంలో యేసుప్రభువు వారు ఉన్న నజరేతు ఊరు ఎక్కడ ఉంది? ఇంకా మనం చూస్తే ఆయన పశువులు పాక ఎక్కడ ఉందో దాంట్లో పుట్టిన ఆయన ఎక్కడ ఉన్నాయి ఎంత కనపడు. అంటే ఎంతో గొప్ప దేవుడు, ఒక అపరిమితమైన దేవుడు ఒక పరిమితిలోనికి రావడానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయన ఎంత త్యాగం చేశాడు మన కొరకు అనే విషయం మనకు అర్థం కావాలి. సో మొదటిది త్యాగం దేవునిది, రెండవది త్యాగం యేసు ప్రభుది. క్రిస్మస్ అంటే ఒక త్యాగం. మూడవ త్యాగం ఎవరిది? చూడండి, దేవుని వాక్యాల నుంచి మనం చూస్తాం. దేవుని మహాపరిశుద్ధ గ్రంథం లూకా సువార్త దయచేసి 2వ అధ్యాయం. క్రిస్మస్ అనగా ఒక త్యాగం. 2వ అధ్యాయం లూకా సువార్త దయచేసి సమయం మనం జ్ఞాపకం చేసుకుందాం. 28వ వచనం లేదా 27 నుంచి మనం చదవండి. అంతటా లూకా సువార్త 1:27 అండి, క్షమించండి. లూకా సువార్త 1:27 చదవండి. దావీదు వంశస్థుడును యోసేపు అను ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చాలు. ఇప్పుడు ఎవరి దగ్గరికి అయినా దూత వచ్చి ఈ మాట చెప్పింది అనుకోండి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మనం అనుకుంటాం ఏంటి అసలు మొత్తానికి మనకి లాట తగులుతుందా ఏంటి? ఏంటయ్యా మరి మాకేంటి ఆ శుభం? అసలు ఏంటి అసలు? ఒకవేళ దేవుడే ప్రత్యక్షమై నీకు శుభం కలిగింది కాక నీకు నేను దేవుని ఇస్తానంటే మనం ఎన్ని ఆలోచిస్తాం. అసలు ముందు మన అప్పులన్నీ గుర్తొస్తాయి. ఎంత అప్పునే దేవుడిని ఏం అడగాలి, రకరకాలుగా ఆలోచిస్తాం. ఇప్పుడు మరియా చాలా సంతోషంతో, ఉత్సాహంతో, ఆనందంతో ఏంటో శుభవచనం అని అడిగింది. చదవండి, మనం చూస్తాం ఏమని. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా, భయపడుకుడి, దేవుని వల్ల నీవు కనికరము. అబ్బా, మన రొట్టెకి నూతులు పడింది అనుకుంటాం. నూతులోనా నేతిలో పడింది అనుకుంటాం. ఇక అయిపోయినట్టే మా కష్టాలన్నీ గట్టెక్కేసినాయి. నీకేం భయం లేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు కనికరం పొందేవు అంటే అబ్బో ఇంకేంటా అనుకుంటా. ఒక్కసారిగా మరియ కూడా ఎంతో ఉత్సాహంతో ఏంటి ఆ శుభవచనం అంటే, నువ్వు కనికరం పొందేవమ్మా, దయ పొందేవమ్మా, దేవుడు తోడై ఉన్నాడమ్మా, నీకు శుభం కలుగుతుందమ్మా. ఏంటి ఎందుకే ఆ శుభం? ఇప్పుడు చెప్పాడు చూడండి, దేవదూత ఏమన్నారంటే, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఈ మాట ఇంటి ఎలా ఉంటుంది? యేసుకైనా పెళ్లి కాకముందు ఒక స్త్రీ దగ్గరికి దేవుని దూత వచ్చి, ఏంటో ఆ శుభం అని తెలియాలా, నీవు గర్భం ధరించి కుమారుడు అంటాంగానే ఏ స్త్రీ అయినా ఏంటంటే ఇక్కడ చూడండి, అందుకని స్త్రీ తన ప్రాణం కంటే మానాన్ని ఎక్కువ
గౌరవిస్తుంది. అంటే సమాజంలో ఒక పరువు పోతే మనిషి చచ్చిపోతాడు. ఇంకా పరువు పోయిందంటే మనిషి బతకలేడు. ఇప్పుడు చూడండి, ఆ స్త్రీ ఇప్పుడు సంతోషించాలా, దుఃఖించాలా? దేవుడు నా కడుపును పుడతాడనే సంతోషం పక్కన ఉన్నప్పటికీ కూడా పెళ్లి కాకుండానే గర్భవతి అయ్యింది అంటే ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. నమ్ముతాడా? ప్రదానం చేసుకున్న భర్త నమ్ముతాడా? చెప్తే తల్లి నమ్ముద్దా? తండ్రి నమ్ముతారా? ఇరుగు పక్క వాళ్ళు నమ్ముతారా? అసలు మనం ఏంటంటే ఎంతంటే మనం అంత అంటాం. పువ్వు పూసిందిరా అంటే కాయ పండింది అంటాం. మనం అసలు ఏమి లేని దానికి మనం ఏం చేస్తామంటే ఏదో అయిపోయినట్టు చిత్రీకరిస్తాం. అలాంటిది ఈ సమాజంలో ఒక పెళ్లి కానీ ఒక స్త్రీ గర్భవతి అంటే, ఒకవేళ ఎవరైనా వెంకటపాలెంలో అలా గర్భవతి, కన్యక గర్భవతి అయిందనుకోండి, మనం ఏమంటాం? ఊరికమ్మ, మరి ఎక్కడ అమ్మాయిటిది అన్న దేవుడు వచ్చాడంట, అలా చెప్పాడంట. దేవుడు ఎక్కడ చూసామా ఏంటి? విచిత్రం కాకపోతే అమ్మాయి మంచిది కదా ఫస్ట్ నుంచే. నేను రోడ్డు చూసాను సరిగ్గా నడవట్లేదు. మీటింగ్కి వచ్చినప్పుడు కూడా అటు ఇటు చదువుతుంది. అప్పుడే అనుకున్నాం మేము, నిజమే మా ఫోన్ పద్దాగా మాట్లాడు ఏంటంటాం. అసలు ఏముండదు పాపం, మన దగ్గర ఫోన్ కూడా ఉండదు, ఏముండదు. మనం ఏమంటే ఒకడికి ఇక అక్కడికి వెళ్ళేప్పటికీ ఇష్టానుసారంగా ఆ సమాజంలో ఆమె యేసుక్రీస్తు వారిని లోకానికి ఇవ్వడానికి చేసిన త్యాగం తన జీవితమే. నేటికి ప్రపంచంలో యేసు కన్యక గర్భాన్ని పుట్టాడంటే నమ్మని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. బైబిల్ అర్థం కాని వ్యక్తులు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడంటే మరియమ్మ తల్లిని రకరకాలుగా మరి మాట్లాడే వ్యక్తులు నేటికి ప్రపంచంలో ఉన్నారు. నమ్మరు. ఈరోజు నేను అంటాను, తన జీవితాన్ని ఒకవేళ అనుకుంటాను, చివరికి మరి తీర్మానం చేసుకుంది ఏంటంటే, నన్ను మా భర్త నమ్మపోయిన పర్ల, తల్లి నమ్మదేమో, నమ్మపోయిన పర్ల, తండ్రి నమ్మపోయిన పర్ల, ఇరుగు పొరుగు వారు నమ్మరేమో, బాబాయ్యలు నమ్మరేమో, పెద్దనాళ్ళు నమ్మరేమో, ఊరి వారు నమ్మరేమో, పాస్టర్ గారు నమ్మరేమో, ఎవరు నమ్మపోయిన పర్లేదు, నా గర్భాన్ని నేను దేవునికి ఇస్తాను. త్యాగం చూడండి, తన గర్భాన్ని ఇవ్వటానికి ఆమె చేసిన త్యాగం మాటలు కాదు. చూడండి, గర్భవతి అంటే ఏదో ఒక మాటలో కొట్టేసేది కాదు. గర్భవతిగా ఉంటున్న స్త్రీలకే దాన్ని అర్థమవుతుంది. చూడండి, మనిషికి వచ్చే అన్ని బాధల కంటే గర్భవతి అయిన స్త్రీకి వచ్చే బాధ చాలా గొప్పదట. అంటే అది లెక్కలో చూస్తే 9 అంట. మనిషి 7 వరకే బాధను భరించగలరు, కానీ 9% వరకు ఆ స్త్రీ తన బాధను భరిస్తుందంట. అంటే చచ్చి మళ్ళా బ్రతికినట్టే. 9 నెలలు ఫ్రీగా ఉంటాకు ఉండదు, కూర్చోటాకు ఉండదు, నిలబడటానికి ఉండదు, పొడుగు. అసలు ఎంత కష్టం అనేది మనకి గర్భవతి అయిన స్త్రీలకి అది అర్థమవుతూ ఉంటుంది. ఏది పడితే తింటాకుండదు, ఏది తిన్నవంత అయిపోతూ ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తా కుదరదు, ప్రయాణాలు చేయటం కుదరదు, ఒక చోటే ఉండాలి. ఒక చోట ఉంటే మళ్ళీ కష్టం, మళ్ళీ నడుస్తూ ఉండాలి. ఎంత ఇబ్బంది. ఒక సృష్టికర్తని దేవుని లోకానికి పంపడానికి కన్య అయిన మరియ ఎన్ని నిందలు, ఎంత భారం, ఎంత కష్టం అనిపించిందని మనం చూస్తాం. క్రిస్మస్ అంటే ఒక త్యాగం, అది మరియ త్యాగం. నాట్ ఓన్లీ మరియ, కేవలం మరియ త్యాగమే కాదు, యోసేపు ఎంతమంది మాట్లాడతారు, అరే నీకేమైనా బుద్ధి ఉందరా, ఆల్రెడీ గర్భవతి అయిపోయినామని పెళ్లి చేసుకున్నావు, అసలు నీకేమైనా బుద్ధి ఉందరా? ఎన్ని మాటలు. ధర్మశాస్త్రం చదవట్లేదురా? ఏం చెప్పింది ధర్మశాస్త్రం? ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్రం ఏం చెప్పింది చూడండి. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 23వ వచనం. యూట్రాన్వి చూడండి, 22-23 ద్వితీయోపదేశ కాండం. కన్నికైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెకు సైనించిన ఎడల ఆ ఊరి గమని ఎదురు వరదను తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకున్నందున ఆమెను తన పొరుగు వారిని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్ళతో చావగొట్టాలి. అరే ఏం చెప్పింది ధర్మశాస్త్రం? నువ్వు చదవట్లేదు ధర్మశాస్త్రం. మోక్షధర మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటి? ఎలాంటి నీచమైన కార్యం కనబడితే రాళ్ళతో కొట్టి చంపమంటే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అసలు నీకు బుద్ధి ఉందా? ఎన్ని నిందలు యోసేపు భరించుండొచ్చు, ఎన్ని అవమానాలు భరించుండొచ్చు, కానీ యోసేపు మరియా వారి జీవితాలే త్యాగం చేస్తే కానీ ఈ లోకానికి దైవ కుమారుడు రాలేదనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో క్రిస్మస్ అంటే ఒక త్యాగం. ఏంటి ఆ త్యాగం?
దేవుడే తన కుమారుని నిన్ను ప్రేమించి లోకానికి పంపాడు. అదే గొప్ప త్యాగం. నువ్వెంత ఇష్టమైన వాడు అంటే తన కుమారుని వదులుకునే అంతగా ఇష్టమైన వాడివి దేవునికి. అందుకే నిన్ను అంతగా ప్రేమించాడు కనుక తన కుమారుని ఈ లోకంలోనికి నీకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారి త్యాగం ఎంతగా నిన్ను ప్రేమించాడంటే నీవు లేని పరలోకం నాకు వద్దు అన్నట్టు ఆ పరలోకాన్ని ఆయన వదిలిపెట్టి లోకానికి దిగి వచ్చేసాడు. నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చేస్తానంటే నేను ఎంతగా యేసుప్రభువు వారు ప్రేమించంటే తన ప్రాణాన్ని కంటే ఎక్కువగా ఈ లోకంలో నిన్ను ఎవరైనా ప్రేమించగలరా? ప్రాణం కంటే ఎక్కువ ఎవరైనా ప్రేమించగలరా? అసంభవం, సాధ్యము కాదు. ఇంకేమైనా ఇస్తాం నీ దగ్గర ఉన్న వాళ్ళు అంతే. అందుకే చూడండి, రాత్రిపూట దొంగలు పడ్డారనుకోండి, దొంగలు పట్టి కత్తి చూపించారనుకోండి, ఏం చేస్తాం మనం? పొడుస్తాను మర్యాదగా చైన్ ఇస్తావలేదన్నా అనుకోండి, అంటే పొడితే పొడుచుకో, నేను చైన్ మాత్రమే అంటారా? అమ్మో నువ్వు చైన్ చూసావు మొత్తం కూడా బంగారం తీసుకో అంటాం. ప్రాణం ఇస్తే చాలు, ప్రాణం వస్తే మనకు వదిలితే చాలు ఏమైనా. కానీ యేసుప్రభువు ఎలాంటి వాడు చూడండి, తన ప్రాణాన్ని నీకు ఇచ్చేసాడు. నువ్వేమైనా మంచోడువా? ఏమైనా మంచోళ్ళం మనం? ఏ మంచి లేని ఒక పాపుని కొరకు పరమాత్ముడైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, ఆ గొప్ప దేవుడు, తన సృష్టికర్తైన దేవుడు ఆఖరి రక్తపు బుట్టు వరకు తన ప్రాణాన్ని తన రక్తాన్ని నీకు ఇచ్చేసాడంటే ఎంత ప్రేమించాడు. ఏంటి త్యాగం! ఇదే క్రిస్మస్ అంటే ఒక త్యాగం. మరియమ్మ తల్లి యేసు గురించి మనం చూస్తున్నాం. వారి త్యాగం సామాన్యమైనది కాదు, మాటల్లో వర్ణించలేంది. ఆ ఎక్స్పీరియన్స్లోకి మనం వెళ్తే చచ్చిపోతాం. చచ్చిపోతాం. ఒక లేని మాట మనల్ని అంటేనే మనం గుంజుకుంటూ ఉంటాం. అబ్బా అంత మాట అన్నారు. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది, దాని గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే చెవున పడుతుంటే ఇంత భారం ఆమె గుండెలు. అందుకే సుమియోను ఒక మాట రాశాడు, నీ గర్భంలోంచి ఒక కత్తి దూసుకుని ఎంత భరించింది, ఎంత భరించింది, ఎంత భరించింది. కొంచెం మందికి వెళ్దాం. ఏంటి క్రిస్మస్ త్యాగం? రెండు దేవుని వాక్యం నుంచి లూకా సువార్త దయచేసి 2వ అధ్యాయం. ఇక్కడ గొర్రెల కాపరుల యొక్క త్యాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. చదవండి దేవుని పరిశుద్ధ గ్రంథం లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులో జరిగిన కార్యమును ప్రభు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. చాలు. ఇక్కడే త్యాగం కనపడుతుంది అంటే చూడండి ప్రియులారా, వారు గొర్రెల కాపర్లు నిజానికి వారు పొలంలో రాత్రిపూట గొర్రెలను కాస్తా ఉన్నారు. నిజానికి అప్పుడు వారు ఒక చలిమంట వేసుకుని ఆ చలిమంట దగ్గర అందరూ కూర్చుని ఉన్నారు. ఒక ప్రకాశమానమైన దూత వారి దగ్గర ప్రత్యక్షమైన, అందరూ భయపడుతున్నారు. ఏంటి అని రకరకాలకు భయపడుతున్నప్పుడు ఆ దూత మాట్లాడింది, భయపడొద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు స్వవర్తమానాన్ని నేను మీకు చెప్తున్నాను. దావీదు పట్టణ మధ్య నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఏం చెప్పిందండి? తొట్టులో పండుకొని ఉంటే మీరు చూచెదరని చెప్పింది. ఇప్పుడు అదే దూత మన దగ్గరికి వచ్చింది అనుకోండి రాత్రి, మనం ఏం చేస్తాం? భయపడతాం కదా, గుండా చచ్చిపోతాం గబుక్కున అలాంటి వెలుగు చూస్తే. సరే మొత్తానికి భయపడొద్దు, దావీదు పట్టణం మందు అన్నట్టు వెంకట పాలెంలో సృష్టికర్తని దేవుడు పుట్టాడు. అదిగో ఊరు బయట. దానికి ఇదే అనవాళ్ళు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు అంటే మనం వెళ్తామండి? అరే ఎవరో పుట్టు మనకేంటి ఇప్పుడు? సో మనం ఎలా అంటే మన పని కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత మనము ఇవ్వం. ఎవరు పోయినా ఎవరు చూసినా ఏదో మనకు అనవసరం. మన పని ముందు మనం తిన్నామో మన పనికి ఏమంటే. ఇప్పుడు చూడండి, నేను ఏమంటానంటే ఆ గొర్రెల కాపలు ఏమన్నారు? రేపు వెళ్దాం అనుకోవచ్చుగా, రేపు పొద్దున్నే వెళ్దామన్నా అనుకోవచ్చు కదా. ఉన్న పాటన ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు వారు పుట్టాడు అనే సువార్త ప్రకటించే ధన్యత ఈ ప్రపంచంలో మొట్టమొదటి ఎవరికి ఇచ్చారు చెప్పండి? గొర్రెల కాపర్లకే. మహాపండితులకి, మహాజ్ఞానులకి లేదు. ఎవరికి ధన్యత చెప్పండి? మొట్టమొదట యేసుక్రీస్తు వారిని చూచే ధన్యత
మొట్టమొదట యేసుక్రీస్తు వారిని ఆరాధించే ధన్యత, మొట్టమొదట యేసుక్రీస్తు వారి గురించి ఇతరులకి చెప్పే ధన్యత ప్రపంచ చరిత్రలో ఎవరు వచ్చింది చెప్పండి? గొర్రెల కాపరికి. ఇప్పుడు వాళ్ళు ఎందుకు దేవుడు అంత ధన్యత ఇచ్చాడంటే వారు హృదయాన్ని దేవుడు ఎరిగినవాడు. దేవుడు నిన్ను కంటే ముందు నీ హృదయాన్ని ఎరుగుతాడు. నీ హృదయం ఎలాంటి దానికి బాగా తెలుసు. మన హృదయం అందరిని మోసం చేయొచ్చు, కానీ ఎవరు మోసం చేయలో చెప్పండి? దేవుని మోసం చేయలేదు. ఎప్పుడు ముగుతాడు అనుకుంటున్నావు? జాగ్రత్త. ఎవరు తెలుసు దీని మాట? ఎవరు తెలుసు? ఇది దేవునికి తెలుసు బాగా. మన హృదయం ఎరిగిన వాడు ఆయన. ఆయనకి సమస్తము ఎరుగను. ఈ రాత్రి నేను ఏమంటానంటే అప్పుడు గొర్రెల కాపరి అన్నారు, ఒకరితో మాట్లాడుకున్నారంట. ఏం మాట్లాడుకున్నారు? రెడీ 15 వచ్చాన్ని చదవండి. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్ళి, ఇప్పుడు చూడండి, వారు ఎంత కష్టమైనా, ఎంత చీకటైనా, ఎంత రాత్రి అయినా వారు వెళ్తున్నారు. ఇక్కడ ఇంకొక మాట మనం మిస్ అవ్వకూడదు. ఏంటంటే వారు ఏం వదిలి వెళ్తారో చెప్పండి? తమ గొర్రెల మందలను వదిలేసి. ఒక గొర్రె పోతేనే మనం ఆ రోజు అన్నం తిన్నాం. మనం ఏంటంటే గొర్రె పోయి, గొర్రె అంటే ఎంత ఉంటుంది? 10,000 పైన ఉంటుందా? గొర్రెని బట్టి ఉంటుంది వ్యవసాయం. ఒక మంద పోయిందంటే ఎలా ఉంటుంది? మనకి నిద్ర పడుతుందా? ఈ మంద దగ్గర ఏమన్నా పెడదామా? వద్దు, మనమందరం కలిసి వెళ్దాం. సృష్టికర్తని దేవుడు పుట్టాడంట, ఆయన చూద్దాం. గొర్రెలు ఏమైనా పర్లేదు. ఎంత త్యాగం అండి గొర్రెల కాపులు. దేవుడికి ఆ హృదయపు వాంఛ తెలుసు కనుకనే వారికి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, దేవుని కంటే ఏది నాకు ఎక్కువ కాదు అనేది సామాన్యులే. అందుకే యేసుక్రీస్తు వారు పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు. దేవుని కంటే ఎక్కువ ఏమి ప్రేమించరు అన్న వారికి దేవుడు ధన్యతలు ఇస్తాడు. దేవుని కంటే నువ్వు ఇంకెక్కువ ఏదైనా ప్రేమిస్తుంటే దేవుడు నీకు ఆ దర్శనం ఇవ్వడం, ఆ ధన్యత అవుతాడు. ఇప్పుడు మనం చూస్తే వారి త్యాగం ఎంత గొప్పదంటే వారు మందలు పోయినా పర్లా, ఆ గొర్రెలన్నీ పారిపోయినా పర్లా, ఎవరిని ఎత్తుకెళ్ళిన పర్లా, జంతువులు వచ్చి తినేసిన పర్లా, ఏమైనా పర్లా, ఈ రాత్రి మేము బయలుదేరా దేవుని చూడాలి. క్రిస్మస్ అంటే ఒక త్యాగం. గొర్రెల కాపర్ల త్యాగాన్ని మనం చూస్తాం. ఆఖరి ఈ త్యాగాన్ని మనం చూస్తాం. రండి, దేవుని వాక్యం మత్తయి సువార్త దయచేసి 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం దయచేసి 10వ వచనం చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియ ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలవ కానుకలుగా సమర్పించి. క్రిస్మస్ అంటే ఒక త్యాగం. ఏంటి అంటే తండ్రి అయిన దేవుని త్యాగం, తన కుమారుని పంపాడు. క్రిస్మస్ అంటే ఒక త్యాగం. ఏంటి ఆ త్యాగం అంటే యేసుక్రీస్తు వారి త్యాగం. పరలోకాన్ని వదిలి నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఒక త్యాగం. ఏంటి ఆ త్యాగం అంటే మరియమ్మ యోసేపుల త్యాగం. వారి జీవితాలను, వారి గర్భాలను కూడా దేవుని కోసం వారు త్యాగం చేస్తూ వచ్చారు. క్రిస్మస్ అంటే ఒక త్యాగం. ఏంటి ఆ త్యాగం అంటే గొర్రెల కాపర్లు ప్రభుకి ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే రాత్రిపూట ఉన్న పాటన సమస్తాన్ని వదిలి ఆ గొర్రెలు పోయినా సరే అనుకున్నట్లు వాళ్ళు ప్రభువును చూడటానికి రాత్రిపూట పరిగెత్తుకుని వారు వెళ్ళారు. క్రిస్మస్ అంటే ఒక త్యాగం. ఏంటి ఆ త్యాగం అంటే రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ త్యాగం అంటే ఆ త్యాగమే జ్ఞానుల త్యాగం. ఎవరి త్యాగం చెప్పండి? జ్ఞానుల త్యాగం. చూడండి, పుట్టిన వ్యక్తి సామాన్యుడు కదని వారికి తెలుసు. పుట్టిన వ్యక్తి సామాన్యుడు కదని వారికి తెలుసు. యేసుక్రీస్తు వారు ఎవరు అనేది జ్ఞానులు. వారు వచ్చింది సామాన్యులు కాదు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కాదు. అంటే ఫెయిల్ అయిన తప్ప నేను అనట్లేదు. ఎలా ఉంటుందంటే మనకి వారు సామాన్యులు కాదు. వారి గురించి నేను చరిత్రలో చదివింది ఏంటి అంటే వారు ఒక్కొక్క దేశానికి రాజులు అని చదివేది. వారు సామాన్యమైన జ్ఞానులు కాదు, వాళ్ళు ఒక ప్రాంతాన్ని ఏలుతున్న రాజులు. అందుకే వారు అధిపతులు అని నేను లాస్ట్ టైం కూడా మీకు జ్ఞాపకం చేసే కదా. యెషయా గ్రంథం 60వ అధ్యాయమా 66 చూడండి, 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తే చదవండి.
ఒంటెల సమూహం, మిథ్యాను, ఏఫా లేత ఓడలను, ఆ ఒంటెలను నీ దేశంలో వ్యాపించను. వారు షేబా నుండి వచ్చెదరు, బంగారము ధూపద్రవ్యం తీసుకుని వచ్చెదరు, యెహోవా స్తోత్రమును ప్రకటించెదరు. చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక పుట్టబోయే శిశువు ఎవరు అనేది ఈ జ్ఞానులు ఎరిగిన వారు. ఆ కాలాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి వారు అంచనాలు వేసి ఈయన పుట్టినవాడు సామాన్యుడు కాదు. ఇప్పుడు ఆయన దగ్గరికి కాలేక మనము వెళ్ళకూడదు. ఇప్పుడు ఎంతకాలం వాళ్ళు ప్రయాణం చేసేది చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావడానికి వారు చేసిన ప్రయాణం ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం చెప్పండి? 2 సంవత్సరాలు. వాళ్ళకేం మళ్ళంటే హైవే కాదు, 4 వే 6 వే అలాంటి 8 వే అలాంటి హైవే లేవు. వాళ్ళ రూట్ ఏంటి తెలుసా? వాడిని ఎవరు నడిపించారు తెలుసా? ఎవరు నడిపించారు చెప్పండి? నక్షత్రం. నక్షత్రం ఏమైనా చూస్తుందా? హైవే ఉంది, ఇటు నుంచి వెళ్ళాలని చెప్పొద్దా? వెళ్ళిపోద్ది అంతే. అక్కడ ముళ్ళు ఉన్నా నడవాలి, బురద ఉన్నా నడవాలి, కొండ ఉన్నా నడవాలి, చెరువు ఉన్నా ఎదాలి. ఏం చేసినా సరే తప్పదు కదా. 2 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారంటే మీరు ఆలోచించండి. మనం కనుక 2 సంవత్సరాలు నడవంటే ఎన్నికల ముందు కాదు ఏమండి, 2 సంవత్సరాలు నడవమంటే ఎలా ఉంటుంది? 2 సంవత్సరాలు నడవటం అంటే ఎలా ఉంటుంది? ఆయన ఎవరు పుట్టాడు 2 సంవత్సరాలు నడవడం అంటే భార్యలు ఏం చేయాలి, పిల్లల్ని ఏం చేయాలి, మా పట్టణాలు ఏం చేయాలి, మాకుంటున్న వ్యాపారాలు ఏం చేయాలి, మా వాళ్ళే కాదు. 2 సంవత్సరాలు నడవటం అంటే మాటల. పైగా మామూలుగా నడవలేదు వాళ్ళు. వాళ్ళ తల మీద ఏమన్నాయి చెప్పండి? పెట్టెలు. ఏమన్నాయి చెప్పండి? పెట్టెలు ఎత్తుకుని నడుద్దామా మనం? చూడండి, పెట్టెలు పెట్టుకుని నడవడం మాటల. 2 సంవత్సరాలు పెట్టెలు దించకుండా, అంటే దించలేదని కాదు, వదిలిపెట్టకుండా ఇవి 2 అర్థాలు చూపిస్తా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు చూడండి, ఎందుకు వీరు ఈ కానుకలు తీసుకొచ్చారు, ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? బంగారు, సాంబ్రాణి, బోలం అంటే చూడండి, ఇవి మనం చూస్తే కనుక భౌతికంగా కొన్ని అర్థాలు మీకు జ్ఞాపకం చేస్తాను, ఆత్మీయంగా ఈ అర్థాలు మీకు జ్ఞాపకం చేసి రాత్రి ముగిస్తాను. సో మొట్టమొదటి అర్థం ఏంటి అంటే, భౌతికంగా యేసుక్రీస్తు వారికి బంగారాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని మనం చూస్తే, వాస్తవానికి యేసుక్రీస్తు వారు పుట్టిన కుటుంబం చాలా పేద కుటుంబం. కాబట్టి చరిత్రకారులు దాని గురించి ఏం రాస్తూ వచ్చారంటే, యేసుక్రీస్తు వారి కుటుంబానికి ఆర్థికంగా ఎంతో సహాయపడటానికి వారికి ఏం తీసుకొచ్చారు చెప్పండి? బంగారం. ఆ బంగారాన్ని బట్టి వారు ఎంతో మేలు పొందారు, ఆర్థికంగా బలం పొందారు అని రాస్తారు వ్యాఖ్యానకర్తలు. ఇక బోలం, సాంబ్రాణి ఎందుకు తీసుకొచ్చారంటే, చిన్నపిల్లలు పుట్టినప్పుడు సాంబ్రాణి ఎంతో ఇంట్లో వాడతామంటారు. తర్వాత బోలం ఎందుకు తీసుకొచ్చారంటే, బోలం ఒక ఔషధం. చూడండి, గాయాలకు బోలం ఒక ఔషధంగా వాడటం జరిగింది. అందుకని యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు బోలంతో కలిపినప్పుడు చెరకను ఆయనకు అందించారు. ఎందుకు శిలువ మీద ఉంటున్న వ్యక్తికి ఎందుకు చెరక అందిస్తారంటే, అది ఒక చేదుగా ఉంటుంది. అది తాగినప్పుడు ఏమైపోతుందంటే, దాని ద్వారా బాడీ అంతా కూడా ఏమైపోతుందంటే, అంటే ఒక పెయిన్లెస్ బాడీ లాగా మారుతుంది. అంటే మరియమ్మ తల్లి అప్పుడే డెలివరీ అయింది కాబట్టి, అంటే ఇటువంటి పరిస్థితులు అంటే చాలా రకాలుగా వారికి ఉపయోగపడటానికి. ఇప్పుడు ఆత్మీయంగా మనం చూస్తే ఏంటి క్రిస్మస్ త్యాగం జ్ఞానులది అంటే, బంగారం ఏమి మాట్లాడుతుందంటే ఆయన రాజు. చెప్పండి, ఆయన దేవుడు అనే విషయం మాట్లాడుతుంది. ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఎవరో కాదు, ఆయన మహారాజు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి జ్ఞానులు ఏం గ్రహించారు యేసుక్రీస్తు వారిని అంటే, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఈ లోకానికి రాజు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని గుర్తించారు. కాబట్టి రాత్రి ఈ మాటలుంటే స్నేహితులారా, ప్రపంచపు జ్ఞానులైన ఆదినపు జ్ఞానులు యేసుక్రీస్తు వారిని గుర్తించిన విషయం ఏంటంటే, ఈ లోకానికి దిగవచ్చిన వారు సామాన్యుడు కదా, ఆయన నిజమైన దేవుడు. ఒకవేళ రాత్రి మాట్లాడు నువ్వెవరు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నావు? ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన ఒక రాజు, ఆకాశ మహాకాశాల పట్టదాలని దేవుడు. ఈ లోకానికి నన్ను పరిపాలించడానికి 2000 సంవత్సరాల క్రితం దేవుడు అయ్యిండు కూడా భూమి మీదకి శరీరధారిగా దిగి వచ్చాడనే సత్యాన్ని ఈ రాత్రి నువ్వు గ్రహించాలి. ఈ గ్రహింపు ఆ దినం తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులకు ఉంది.
ఈ రాత్రి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడంటే ఎవరు అనుకున్నావు? ఆయన దేవుడు, ఆయన పరలోకపు రాజు. నీ కొరకు ఈ లోకానికి పరలోక సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి దిగి వచ్చే సత్యాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు. సాంబరాన్ని మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? నిర్గమకాండం 30వ అధ్యాయంలో మనం చూస్తే కనుక అక్కడ మీరు ఆ భాగాల్లో మీరు చూస్తే కూడా సాంబ్రాన్ని దేనికి వాడారంటే ధూప ద్రవ్యములకు దాన్ని వాడేది. అంటే దేవునికి ధూపం వేయడానికి సాంబ్రాన్ని వాడేది. అంటే సాంబ్రాన్ని మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసుక్రీస్తు వారి యొక్క యాజక పరిచర్యని జ్ఞాపకం చేస్తుంది. ఏ పరిచయం చెప్పండి? అంటే ఆయన మధ్యవర్తి. చూడండి, ఈ లోకానికి యాజకుడు అంటే ఎవరు చెప్పండి? దేవునికి మానవులకి మధ్యవర్తి. యేసుక్రీస్తు వారు మానవుల నిమిత్తమై దేవునికి విజ్ఞాపన చేసే వ్యక్తిగా, మానవుల్ని దేవుని సమాధానపరిచిన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా, మెల్కీసెదెకు క్రమం చేరిన వ్యక్తిగా నిరంతరం యాజకుడు అయ్యిండి నిన్ను నన్ను దేవునితో సమాధాన పరచడానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. అందుకని పాపులైన మానవులు పాపాన్ని బట్టి నెత్తి నరకానికి వెళ్ళిపోతుండగా, పాపం భారంలో మానవుడు జీవిస్తుండగా, పాపం ద్వారా మానవుడు అగ్ని గంధకాలతో మండే గుండానికి వెళ్ళిపోతుండగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా వచ్చి నిన్ను దేవునితో సమాధాన పరచడానికి ఆయన శిలువలో చనిపోయాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు లేకపోతే పరలోకానికి వెళ్ళే మార్గము, ఆయన ఒక నిచ్చెనగా వచ్చాడు, ఆయన ఒక దారిగా వచ్చాడు, ఆయన ఒక మార్గముగా వచ్చాడు, ఆయన క్రైస్తవ్యానికి ఒక ఆధారం. యేసయ్యను నమ్మితే పరలోక రాజ్యానికి వెళ్తాం, లేదు అంటే మరి మార్గం ఏది కూడా. అందుకే యేసు ప్రభు చాలాసార్లు ఈ మాట చెప్పాడు, నేనే మార్గం. ఆయన మధ్యవర్తి, తండ్రికి నీకు మధ్య వ్యక్తి, దేవుని మానవుని కలిపిన దేవుడు. యేసుక్రీస్తు వారిని లేకపోతే ఒక మానవుడు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చాడు, దైవ నరుడై పుట్టాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి బంగారం ఒక దైవత్వాన్ని చూపిస్తుంది, రాజరికాన్ని చూపిస్తుంది. సాంబ్రాణి ఆయన ఒక యాజకుడు అనే విషయం చూపిస్తుంది, మధ్యవర్తి పరిచయం చూపిస్తుంది. ఇప్పుడు బోలం చెప్పండి, బోలం. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు నికోదేము ఏం తీసుకొచ్చారు చెప్పండి? బోలం. ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి? ఎందుకు తీసుకొచ్చారు? తర్వాత కూడా మనం చూస్తే అనేక సందర్భాలు ఈ మాట చూస్తున్నాం. ఆయన మన కొరకు మరణిస్తాడు. బోలం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే యేసుక్రీస్తు మరణ, భూస్థాపన, పునరుద్ధానానికి ఈ బోలం సాదృశ్యం. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తారు అని, ఎలాంటి వాడికి వస్తాడని ఆయన పుట్టక మునిపే గ్రహించింది ఎవరు చెప్పండి? జ్ఞానులు. సో నిజంగా జ్ఞానులైతేనే ఈ ఆలోచన ఉంటుంది. ఈ లోకంలో మనుషులు జ్ఞానంతో ఉన్నారు. అందుకని మనిషి రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. పిల్లరా, నీవు నిజమైన జ్ఞానివైతే ఒక దేవుడి లోకానికి వచ్చిన సత్యం నీకు అర్థం అవ్వాలి. నువ్వు నిజమైన జ్ఞానివైతే ఆయన మధ్యవర్తిగా వచ్చి నేను దేవునితో సమాధాన పరచడానికి వచ్చి నీకు అర్థం అవ్వాలి. నువ్వు నిజమైన జ్ఞానివైతే జ్ఞానికి అర్థమైంది ఏంటంటే ఆయన మన కొరకు చనిపోతాడు, మన కొరకు సమాధి చేయబడతాడు, మన కొరకు తిరిగి లేస్తాడు, పరలోకానికి వెళ్తాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఈరోజు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఒకవేళ యేసుక్రీస్తు వారి శిలువలో నీకోసం చనిపోకపోతే, నీకోసం ఆయన శిలువలో తన ప్రాణాన్ని ఇవ్వకపోతే మన పాపాల నుంచి పరిహరించే శక్తికి ఎవరికి? ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడు పాపంలో ఉన్నప్పుడు ఆ పాపం నుంచి మానవుని విడిపించడానికి పాపము లేని పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించాడు. అందుకే మనం అనేకసార్లు సువార్తలో కూడా ఋగ్వేదంలో ఒక శ్లోకాన్ని మనం చదువుతూ ఉంటాం. ఏంటి ఆ శ్లోకం అంటే, సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం. సర్వలోక పాపాలు పరిహరించబడాలంటే పరిశుద్ధమైన దేవుడు ఈ లోకానికి వచ్చి రక్తం చెందించాలి. ఆ రక్తము తప్ప మానవుని పాపం నుంచి విడిపించే శక్తి ఎవరికి లేదు అని బైబిల్ గ్రంథమే కాదు, వ్యాధాలు ఎన్నో చెప్తున్నాయి. కాబట్టి ఎవరు వచ్చారు? ఎవరు ప్రాణం పెట్టారు? ఎవరు పవిత్ర రక్తాన్ని చెందించారు? ఎవరు మానవుల కొరకు చనిపోయారు? అనేకుల కొరకు చనిపోయిన వ్యక్తి ఎవరు? ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరే యేసుక్రీస్తు. ఏ పాపం ఎరగని దేవుడు నిన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేక నీ కొరకు శిలువ మీద ఆయన బలైపోయి రక్తం కార్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ఆయన కుమారుడైన యేసు రక్తం నిన్ను ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు అంటే ఆయన నీ కొరకు చనిపోవటానికి వచ్చాడనే జ్ఞానం ఆ దినం జ్ఞానులు పొంది. ఈ రాత్రి నీకుందా?
కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి ఒక్కసారి మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే ఒక త్యాగం. ఈ రాత్రి ఈ మాటలు ఉంటే స్నేహితులారా, నీవెవరైనప్పటికీ కూడా ఒక్కసారి ఈ రాత్రి ఈ మాటలు ఉంటే ఎవరైనా, ఎక్కడ కూర్చున్నా, ముందు కూర్చున్నా, ఎక్కడ వెనక కూర్చున్నా, చివరి కూర్చున్నా, ఒకవేళ ఈ స్థలానికి రాకుండా పక్క బజార్లో ఉన్న, డాబా మీద ఉన్న, టీవీ ముందు కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా, భోజనం చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఫోన్ మాట్లాడుతున్నా, ఒక్కసారి మాటలు విను. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి కన్య అయిన మరీ గర్భంలో పుట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన పరలోకం అంటున్న దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు మానవుని ప్రేమించి ఏకైక కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి నీ కొరకు అనుగ్రహించాడనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి. యేసుక్రీస్తు ఒక మతం కాదు, యేసుక్రీస్తు ఒక మార్గం, యేసుక్రీస్తు ఒక ఆచారం కాదు, యేసుక్రీస్తు వారు ఒక శాసనం. ఆయన పరలోకానికి నీకు దారి చూపేది ఒక శాసనం అనే విషయాన్ని ఈ రాత్రి నువ్వు గ్రహించాలి. యేసుక్రీస్తు వారి త్యాగం చూడండి. తండ్రితో ఉండే భాగ్యం కలిగిన వాడు, పరలోక సింహాసనాసీనుడు ఆయన, 24 పెద్దల చేత, 4 దూతలు, 4 జీవుల చేత, కోట్ల కొద్ది దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధించబడుతున్న దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహాఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తున్న దేవుడు, సమీపించడానికి తేజస్సులో దివ్య మహిమలు ఆయన మాత్రం వహిస్తున్న దేవుడు, అమరత్వము కలిగిన దేవుడు నీ కొరకు ఈ లోకానికి ఆ సింహాసనాన్ని వదిలిపెట్టాడు, పరలోకపు దూతల ఆరాధన వదిలిపెట్టాడు, తండ్రితో ఉండే భాగ్యాన్ని వదిలిపెట్టాడు. ఎందుకయ్యా పరలోక సింహాసనం వదిలిపెట్టాడంటే, నాకు నువ్వు కావాలా? పాపంలో చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నావు, పాపం నిన్ను నెమ్మది లేకుండా చేసింది, పాపం నిన్ను సంతోషం లేకుండా చేస్తుంది, నీ జీవితంలో నిజమైన శాంతి ఇవ్వాలనుకున్నాను, సమాధానం ఇవ్వాలనుకున్నాను, ఆనందం ఇవ్వాలనుకున్నాను, ఆ కారణాన్ని బట్టి పరలోకాన్ని వదిలి నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చినట్టున్నాడు ఆయన. అంత మాత్రం కాదు, ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు నీ గురించి ఆయన అనుభవించాడు. యేసుక్రీస్తు వారు నీ కొరకై సిలువలో రక్తసిద్ధమైన దేహంతో స్వరూపాన్ని సొగసును కోల్పోయి, కాళ్ళలో చేతుల్లో సేదలు కట్టబడి, తలలో మొలకెండ పెట్టబడి, రక్తమంతా కాలిపోయింది నిన్ను నీ పాపం నుంచి విడిపించడానికి. ఎందుకంటే గొప్ప త్యాగం ఇంకేముంది? ఈ రాత్రి జ్ఞానం చూడండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రాజు, ఆయన దేవుడు అని బంగారాన్ని ఇచ్చారు. జ్ఞానంలో ఆరాధన చూడండి, జ్ఞానం చూడండి, సమర్పణ చూడండి, త్యాగాన్ని చూడండి. ఆయన యాజకుడు, దేవుని మానవుని కలపడానికి వచ్చిన మధ్యవర్తి, దైవనరుడు ఆయనే అని గ్రహించారు. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఒక వ్యక్తి మోక్షానికి వెళ్ళలేదనే సత్యాన్ని, మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప పరలోకానికి వెళ్ళే మార్గము లేదని జ్ఞానులు గ్రహించారు. ఈ రాత్రి వాళ్ళ గ్రహించగలుగుతున్నావా? వారు గ్రహించింది ఏంటంటే, వారు తీసుకొచ్చిన బోధం, ఆయన నీ కోసం చనిపోతాడు, ఆయన నీ కోసం సమాధి చేయబడతాడు, ఆయన నీ కోసం తిరిగి లేస్తాడు. ఈ యొక్క గొప్ప దర్శనం వారు కలిగి ఉన్నాడు. అమ్మా, ఈ రాత్రి ఈ మాట్లాడే ఎవరైనా, యేసు నీ కోసం చనిపోయాడు, యేసు నీ కోసం సమాధి చేయబడ్డాడు, యేసు నీ కోసం తిరిగి లేచాడు, యేసు నీ కోసం పరలోకానికి వెళ్ళాడు, నీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు, మళ్ళీ త్వరగా రాబోతున్నాడు. ఏం చేయాలా? ప్రభువా, నేను పాపిని ఒక చిన్న మాట చెప్పించాడు, నేను పాపిని చిన్న మాట చెప్పించాడు, సూక్ష్మలో మోక్షాన్ని పొందేవాడు ఉంటావు. నేనే ప్రభు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారికి ఒక రక్షణ, శాంతి, సమాధానం పొందేవారికి ఉంటారు. ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.